పరిశుద్ధ గ్రంథం నుండి యేసుక్రీస్తు వారిని గుర్చిన మరి యొక్క ప్రవచనం, దాని నెరవేర్పు చూద్దామండి. ముందుగా ప్రవచనం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది ప్రవచనమండి. మన ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానలో ఎంత మాత్రమునో అల్పమైన దానివు కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. మనం చూసుకున్నాం మీకా గ్రంథంలో ప్రవచనం. ఇప్పుడు ప్రవచనం నెరవేర్పు మత్తయిలో మనం చూసుకున్నాం.